తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మనుషులతో ఆడుకుంటాడు. మనం కోరుకున్నది దక్కనివ్వడు, దక్కింది దొరకనివ్వడు. నేను ఆ రోజు 4 అడుగులు చురుగ్గా వేసి ఉంటే నువ్వే ఇంటి కోడలివై ఉండేదానివి. వాడు నిన్ను మర్చిపోను లేక, మరొక పెళ్లి చేసుకోను లేక కుమిలిపోతున్నాడు. తాగుడుకు బానిసయి వాడి ఆరోగ్యం సర్వనాశనం చేసుకుంటున్నాడు. వాడిని ఆ స్థితిలో చూస్తూ నేను ఎలా బ్రతకగలనమ్మా? అమ్మా జానకి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వమ్మా. ఏమిటి తాతయ్య? నేను పోయిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకుంటానని, వాడి బ్రతుకు బండర కాకుండా మనిషిని చేసి ఒక దారిలో పెడతానని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే తాతయ్య. జానకే, 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 ఎక్కడే ఎక్కడ నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య గారి ఇంటికి వెళ్ళాను. ఈ శనిగ్రహం అప్పుడే లేచిపోయిందా? ఎవరు శనిగ్రహం? ఎవరు శనిగ్రహం? పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలకు వెళ్ళిన చాలక ఇంకా శనిగ్రహం అంటున్నావా? శనిగ్రహం అని నేను వెళ్ళేటప్పటికి నిద్రపోతుంది. అవును, నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని, నువ్వు ఇంటికి వచ్చే వరకు నిద్రపోతూనే ఉంటుంది అనుకున్నావా? నేను రావటం కొంచెం ఆలస్యం ఏమైతే తెలుసా? ఉయ్యాలోంచి కింద పడేది. ఉయ్యాల్లోంచి కాకపోతే మేడ నుంచి పడ్డానికి మనకి మేడలు లేవుగా. తప్పు చేసిన కాకుండా ఏమిటా పెడసరపు సమాధానం? తాతయ్య కొంట్లో బాలేదు, అవన్నీ సర్దుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. తాతయ్య తాతయ్య మాట్లాడితే తాతయ్య ఒకటి దొరికాడు. ఇదిగో, నీ తాతయ్య చాలా డబ్బున్నాడు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి 10 మంది నౌకర్లు ఉన్నారు. నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా ఏం తాపత్రపడాల్సిన అవసరం లేదు. ఇదిగో చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వీల్లేదంతే. వెళ్తే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అమ్మా, జానకమ్మ గారు. ఏమిటి రావాలమ్మా ఇలా వచ్చావు? తాతయ్య గారు ఇప్పుడే పోయారమ్మా. తాతయ్య? లేదు. తాతయ్య గారు పోయారు? అవును బాబు. ఎప్పుడు? ఇప్పుడే. సరే, నువ్వు వెళ్ళి మేము వస్తాం. చూసేద్దాం పద. ఎందుకు? బ్రతికున్న మనిషిని చూడడానికి వెళ్తే పళ్ళు రాలగొడతానన్నావుగా. ఇప్పుడు ఆ శవాన్ని ఆఖరి చూపులు చూడడానికి వెళ్ళాలా? నీ మనసు ఇప్పుడు శాంతించిందా? నేను రాను, నువ్వు వెళ్ళు. నీ కూతురు కాపురం ముచ్చట్లు విన్నావా? ఏమిటండి? అల్లుడి మంచితనం చూసుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందట. ఎవరు చెప్పారు మీకు? మన సంగతులు ఊరందరికీ తెలిసేదాకా మందాక రావు. ఒకసారి వెళ్ళి మందలించిరా. చిచి, వెధవ బ్రతికైపోయింది. ఓ సుఖం లేదు, సంతోషం లేదు. ఈ శనిగ్రహం ఏడుపుతోను, మాయదారి వంటతోనూ నా ప్రాణాలు పోతున్నాయి. ఏయ్ నోర్మై, నోర్మై, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కొట్టేనండి చూడు. చాలా సాలేవా బడాయ్. నోరులేని పసిదానికి నీ బెదిరింపులు తెలుస్తాయా? నోరెందుకు లేదు? పెంకులు ఎగిరిపోయేలా ఏడవడానికి పెద్ద నోరేసుకుని మరి పుట్టింది. శని శని శనిగ్రహం అని. నోర్మై, పసిదాన్ని పట్టుకుని శని శని అంటావు. బుద్ధి లేదు నీకు? ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు సహనం ఉండాలి. కానీ అవతల బారేసి ఎదుగుతారా? నేను నీలాగే చిరాకు పడి ఉంటే ఇంత దానివి అయ్యేదానివే. నేను దీనిలాగే ఏడ్చుంటే నీకు తెలిసేది. ఏడవలేదే పాపం, పాక పక్క నవ్వుతూ ఉండేదానివి. దీనికంటే ఎక్కువే గొడవ చేసేదానివి. సర్లే, దీనికి పాలు పెట్టి నిద్రపుచ్చుతాను. వంట నాకు వచ్చి తీసుకెళ్ళు. అమ్మయ్యా, రక్షించావు. అమ్మా, సాయంత్రం దాకా తీసుకురాకు. పీడ వదిలింది. జానకమ్మ గారు, వస్తున్నా. జానకమ్మ గారు. ఏమిటి రావుడు ఇలా వచ్చావు? చిన్నబాబు గారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా. ఏమిటో చెప్పు. పెద్దబాబు గారు పోయిన కాంచి చిన్నబాబు గారి పరిస్థితి ఏం బాగులేదమ్మా. 24 గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా. మీరైనా వచ్చి కాస్త మందలించండి అమ్మా. నాకు తెలుసు జానకి, నువ్వు వస్తావని తెలుసు, నన్ను ఇలా అడుగుతావని తెలుసు. నేను తాగుడు మానేయాలి, పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అవును. నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా? నిజం చెప్పు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుని అబద్ధం చెప్పలేవు. నీ కాపురం సుఖంగా లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను. ఈ నిజం ఆ రోజు నేను నీకు చెప్పగలిగుంటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి.
జానకి, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అంతేకాదు, ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను. చిన్నబాబు, ఏమిటిది? నువ్వు మాట్లాడేదేమిటో నీకు తెలుస్తుందా? నేను పెళ్ళైన దాన్ని, నాతో ఇలా మాట్లాడకూడదు. జానకి, నేను నిజం చెప్తున్నాను. నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులుంటాయి. అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు దక్కకుండా పోయావు. ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు. నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖం లేదు. ఇక ఈ జీవితాలు ఇంతేనా? ఇంతే. ఇంతకన్నా చేసేదే ఉంది? ఉంది. దానికి మరో మార్గం ఉంది. చేస్తావా? ఏమిటిది? నాతో వచ్చేయి. ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం. బాగా ఆలోచించు. దీనికి ధైర్యం కావాలి. సాంప్రదాయాలు, చట్టుబండ్లు అంటూ ఆలోచిస్తే ఈ ముడి విడదు. మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ పసుపు తాడికి 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో. నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు. తాగను. ఎప్పటి వరకు తెలుసా? ఈ రోజు రాత్రి 12 గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు. బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో. ఆవు జానకి, మురళి నీతో మాట్లాడినంత విన్నాను. కంగారు పడకు, నేనెవరికి చెప్పను. నువ్వు నన్ను చీడ పురుగని, పేడ పురుగని చాలాసార్లు అన్నావు. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు, అవ్వను. ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుణ్ణి. పట్టుదారులు లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను. నీకు మంచి సలహా చెప్తా విను. మురళి నేను అడిగినంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. ఏమిటి? ఏమిటి నువ్వు అనేది? అవును, మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. బృహస్పతి భార్య తార తన భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? రాముడు కాలు తగిలి మళ్ళీ మనిషి అయిపోయిన అహల్య కథ మనందరికీ తెలుసు. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? 5 భర్తల్ని సుఖపెట్టిన ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో దమ్ముందా ఎవరికన్నా? అంచేత మురళి అడిగిందంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో. ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో. పాప ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఫోన్ చేసావా? నా భోజన సంగతి నీకెందుకు? నువ్వు వెళ్ళి భోంచే. నాకు ఆకలిగా లేదు. నీ ఇష్టం. బిడ్డ ఏడుస్తుంటే వినపట్లేదా, కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను. అయినా దానికి పనే ఉంది, ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్నబిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలా కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కోపం మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు, ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టికి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు, ఆశలు, కళలు అన్నీ వేరు. నిన్ను పెళ్లి చేసుకొని నేను సుఖపడింది ఏమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చే సినిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు? నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు.
తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిన పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. దానికి మగవాడిని దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు, కనీసం పశువుగానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు. మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళో వేలాడుతున్న పసుపు తాడుకు 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. పురాణాలు తిరగేస్తుడు. బృహస్పతి భార్య తారేం చేసింది? భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా పేడకల్లా మర్చిపోయి అల్లంతో వెళ్ళిపోయింది. నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది, రాకపోతే దానికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు. నా కోసం వచ్చే, నా కోసం వచ్చే, నా కోసం వచ్చే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజారోగ్యం. ఒరేయ్ నరసింహం, నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయరా అంటే నా కూతురు జాతిరత్నము, నువ్వు గులకరాయివే నన్ను హేళన చేస్తావా? అది కూడా నీ జాతిరత్నం ఇంకోటితో లేచిపోతోంది. తెల్లారేసరికి తెలుస్తుంది నీ కూతురు జాతి రత్నమో అసలు జాతి లేని రాయో. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు. తులసివనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వద్దండి, ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి, చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను
నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కసాయి వాళ్ళ. అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం. ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాలని కని పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు. మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టు. బాబు, అమ్మగారిని మేడ మీద గదిలోకి తీసుకెళ్లి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా రండి. ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరమైతే కేకేయండి. నా పేరు రావులమ్మ. అమ్మా, మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కదూ? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను. వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా, అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా. మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకు అలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైనాడది ఎందుకు వచ్చేస్తుంది? పళ్ళు కొవ్వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. లేటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు, అంటే నా కూతురు జానకి, భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది. ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకిని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు. అంతేకాదు, జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చెయ్యడమైనది. నువ్వేమంటావు రత్తయ్య బాబా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏమిటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కులస్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు.
జానకి అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను. అయ్యా, పసుపుతాడంటే ఓ మగాడు తన పరుగుని, ప్రతిష్టని, గౌరవాన్ని పసుపుతాడుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాలగోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. అంతలు నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతుళ్ళు చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వ సముచ్చత్మరణజనాదాస్య ద్వారశేహనే పిండీకరణపార్వణే పిండస్యోపరి శిలోదకన్నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందువు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావచ్చు. బావా, అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకు ఎలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాపిష్టి చేసిన పని వల్ల మనందరం వేడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలరా? నిజమే, కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డను నువ్వు చూసుకోలేవు బాబు. నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. పూర్ణ, ఈ విషయంలో మనం చేసేది ఏమీ లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాళ్ళు కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును, అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చు రగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి న్యాయం జరిగిపోయింది. అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి?
అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి.